మీటింగులు పెడుతున్నారు, రివ్యూలు చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ రిపోర్ట్ అనేది లేకపోవడంతో బాబు గారు ఇప్పుడు కీలకమైన అడుగులు వేశారు. ఆయనకి అన్ని రిపోర్ట్లు కరెక్ట్గా ఉండాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆర్ఎండ్బిలో సంక్రాంతి నాటి గుంతల రహిత రహదారుల కార్యక్రమం అమలవుతుంది. జిల్లాల వారీగా ఎన్ని కిలోమీటర్ల గుంతలు పూడ్చాల్సి ఉంది, ఏ రోజు ఎంత మేర పనులు జరిగాయి వంటి వివరాలని పర్యవేక్షించడం. దేవాదాయ శాఖలోని 7 ప్రధాన ఆలయాలైన విజయవాడ, కనకదుర్గమ్మ, సింహాచలం, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీశైలం, కాణిపాక, శ్రీకాళహస్తి ఆలయాలు, ఇంకా ముఖ్య ఆలయాల్లో వసతులు, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదం తదితరాలన్నీ పర్యవేక్షించడం. దీనికోసం ఆలయాల్లో ఆన్లైన్లో దర్శనం వసతి బుక్ చేసుకుని దర్శనం పూర్తి చేసుకున్న వాళ్ళతో IVRS ద్వారా కాల్ చేసి మాట్లాడేటటువంటి అంశం. వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అట్లాగే పౌర సంబంధాల శాఖలో సరుకుల పంపిణీ, ధాన్యం సేకరణ, రైతులకు సకాలంలో చెల్లింపు జరుగుతున్నాయా వంటివి పర్యవేక్షించాలని నిర్ణయించారు. రెవెన్యూ శాఖలో ప్రజల నుంచి ఏ అర్జీలు వచ్చాయి, అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, జాప్యమవుతుంటే కారణాలు ఏంటి వంటివన్నీ కూడా స్వయంగా చంద్రబాబు పర్యవేక్షించబోతున్నారు. ఇలా ప్రతి శాఖలో అన్ని అంశాలను జిల్లా రాష్ట్ర స్థాయిలో పరిశీలించడానికి సిద్ధం చేస్తున్నారు.